హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే మనం న్యాచురల్గా బ్లాక్ హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే వాటితోనే న్యాచురల్గా బ్లాక్ హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దామండి. దీనికోసం నేనైతే ఇవి హెన్నా బౌల్స్ అని చెప్పి హార్డ్వేర్ షాపుల్లో అమ్ముతారండి. అది అయితే తీసుకున్నాను. దాంట్లోనే మనకి సరిపడా వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్లో ఒక 2 స్పూన్స్ అయితే టీ పౌడర్ వేసేసి, టీ పౌడరు బదులు బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను టీ పౌడరే యూస్ చేస్తా అండి. 2 స్పూన్స్ టీ పౌడర్ వేశాక కొంచెం మరిగిన తర్వాత కాఫీ పౌడర్ తెలుసు కదండి, బ్రూ కానీ లేదంటే మన ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉంటే అది వేసేసి కొంతసేపు అయితే మరగనివ్వాలండి. ఆ తర్వాత మనకైతే డాబా పైన మందారపు చెట్టు ఉంటుందండి. అవి అయితే మందారపాకులు అయితే తీసుకొచ్చి వేశాను. మందారపాకులు, అలాగే కొంచెం కరివేపాకు, అందరి ఇంట్లో ఉంటుంది కదండి కరివేపాకు, కొంచెం కరివేపాకు, అలాగే మెంతులు వేసేసి బాగా మరగనివ్వాలండి. సో ఇక్కడైతే ఇదిగోండి, ఇదైతే కలబంద చెట్టు మనకైతే ఇంటి ముందే ఉంటుందండి. అదైతే కొంచెం తీసుకొని ఆ పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి, ఆ వైట్ని ఎంత జిలుకొట్టినా కూడా అవ్వడం లేదని చెప్పి దాన్ని కూడా ఆ మరిగే టీ వాటర్లోనే వేసేసా అండి. అలాగే నాకైతే మన పక్కన ఫ్రెండ్స్ గోరింటాకు పెట్టారు, అంటే పెట్టుకోమని చెప్పి. మిక్సీ వేసిన గోరింటాకే ఆకునే మిక్సీ వేస్తాం కదండి పెట్టుకోవడానికి, అదైతే ఉనింది. అందుకని చెప్పి నేను ఆ గోరింటాకుని కూడా, అది కూడా మంచిదే కదండి, మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఏం వేస్తాం, ఒక్క పెరుగు అవే కాబట్టి నా దగ్గర గోరింటాకు ఉంటేను మిక్సీ పట్టింది, అది కూడా వేసి కలిపాను. అలాగే కొంచెం ఇది బ్లాక్ హెన్నా అని మనకి పౌడర్ టైప్లోనే దొరుకుతుందండి, న్యాచురల్ది. నేను వీడియోలో చూపించాను కదా న్యాచురల్ బ్లాక్ హెన్నా అని, అదైతే కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసేసాను. మనకు కాఫీ పౌడరు వేయడం వల్ల కూడా కొంచెం హెయిర్ అనేది బ్లాక్ కనిపిస్తుంది, వైట్ హెయిర్ కాస్త. సో మనం దీంట్లో మందారపాకులు, కరివేపాకు ఇవంతా వేసాం కదండి, ఇవంతా కూడా హెయిర్ని బ్లాక్ చేయడానికి, అలాగే హెయిర్ అనేది డ్రైగా అవ్వకుండా కొంచెం స్మూత్గా ఉండడానికి అయితే హెల్ప్ చేస్తాయండి. అలాగే మెంతులు అయితే చలువ తెలుసు కదండి, మెంతులు అయితే చలువ చేస్తుందని చెప్పి మెంతులు కూడా వేస్తాము. ఈ కాఫీ పౌడరు ఇవంతా కూడా వైట్ హెయిర్ ఏదైనా ఉన్నా కొంచెం బ్లాక్గా కనిపించడం కోసం, న్యాచురల్ అన్నమాట ఇవంతా, ఏమీ కెమికల్ యూస్ చేయకుండా. సో ఇదిగోండి, ఇలా మరగనిచ్చిన తర్వాత అది వాటర్ అయితే చల్లారాలండి బాగా. మనం ఆ వేడి నీళ్ళలోనే హెన్నా పౌడర్ ఉంటుంది కదండి, అంటే అది ఎవరు యూస్ చేసేదాన్ని బట్టి అది. నేనైతే ఇలా అనుష్ హెన్నానైతే చాలా రోజుల నుంచి ఇదే యూస్ చేస్తున్నా అండి, అనుష్ హెన్నా. ఇప్పుడేమో చూస్తే ప్యాకెట్ అయిపోయింది, అందుకని చెప్పి ఇంకా ఆల్టర్నేట్గా ఏదో ఒకటి అయితే పెట్టుకొని ఉంటాం కదండి. నేనైతే ఎక్కువ బంజారాస్ కానీ లేదా పతంజలి న్యాచురల్ హెన్నా కూడా బాగుంటుందండి. ఒక్కొక్కసారి వీకేర్ వాళ్ళది కూడా తీసుకుంటాను, అంతే. ఎక్కువ బంజారాస్, పతంజలి, వీకేర్ లేదా అనుష్ హెన్నా, ఇవి అండి నేను వాడే హెన్నా పౌడర్స్ అయితే. ఇవి అయితే మనం వాటర్ అంతా వడగట్టుకొని మళ్ళీ అదే హెన్నా బౌల్లో అయితే తీసుకొని, ఇవంటే ఐరన్ బౌల్లే అండి హెన్నా బౌల్స్ అంటే, తీసుకొని ఇదిగోండి ఇక్కడైతే బంజారాస్, అది అనుష్ హెన్నా అయిపోయింది కదండి, దాని ప్లేస్లో అయితే ఇలా బంజారాస్ న్యాచురల్ హెన్నా అయితే తీసుకున్నా అండి. ఈ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, రెండింటికి డిఫరెంట్ అయితే కనిపిస్తుంది, ఒకటేమో కొంచెం గ్రీన్ కలర్లో, ఇంకొకటి కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తున్నట్టు అనిపించింది నాకు. సరే ఏదైనా హెన్నా పౌడరే కదా అని చెప్పి నేనైతే 2 మిక్స్ చేసేసి ఉండలు లేకుండా కలపాలండి, బాగా కలపాలి. కొంతమంది దీంట్లోనే ఎగ్ వైట్ మార్నింగ్ పెట్టుకునేటప్పుడు కొంచెం పెరుగు, ఎగ్ వైట్ వేసుకొని పెట్టుకుంటారు.
నేనైతే ఏం వేయలేదండి. చూసారా కలిపాక దీన్నైతే ఒక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేయాలండి. లేదంటే నైట్ అంతా అలా పెట్టేసి ఉంచుతాం కదా, మార్నింగ్ అయితే డ్రై అయినట్టు కనిపిస్తుంది. అందుకని చెప్పి ఒక ప్లాస్టిక్ కవర్ అయితే వేసి ఉంచాలి. ఇదిగోండి మార్నింగ్ చూసేసరికి హెన్నానే మనం కలిపి పెట్టుకున్న హెన్నానే కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. మార్నింగ్ కొంచెం పెరుగు వేసుకొని పెట్టుకుందాం అనుకున్నా, కానీ చూస్తే అదే కొంచెం లిక్విడ్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఇంకా పెరుగు కూడా యాడ్ చేయలేదండి, అలా డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఒక 2 అవర్స్ అలా ఉంచేసుకొని వాష్ చేసుకున్నామంటే నిజంగా హెయిర్ అనేది చాలా బ్లాక్గా కనిపిస్తుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.